అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్ 7. మనం తెలుగు 3వ తరగతిలో 3వ పాఠం నేర్చుకుంటున్నాం. దీనికన్నా ముందు ఫస్ట్ పాఠం వానదేవుడ, రెండవ పాఠం బాలభీముడు కూడా నేర్చుకున్నాం. దానికి సంబంధించిన వీడియోస్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. సీరియల్ వైజ్గా వస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి నోటీస్ ఏంటిదంటే, మనకు జీకే అండ్ సిఏ రోజు డైలీ అప్డేట్ చేస్తున్నాం. మనకు దీనికి సంబంధించి సపరేట్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఒకసారి దాంట్లో మీరు చూసినట్లయితే మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకే అండి, మనం టాపిక్లో వెళ్తే, అమ్మ పాఠం. అమ్మ అనే పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది గేయ రూపంలో ఉంటుంది. మనకు అంతా కూడా పాట మనము పాడుతా అంటే మనకు చాలా మధురంగా ఉంటుంది. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా అని మనకు పాఠంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి. నెక్స్ట్ బాలగేయాలు. దీని అమ్మ పాట మూలం అంటే ఎక్కడి నుండి తీసుకోవడం జరిగిందంటే బాలగేయాల నుండి తీసుకోవడం జరిగింది. మరి బాలగేయాలు ఎవరు రాశారు అంటే వేముగంటి నరసింహాచార్యులు గారు రాశారు. ఓకే అండి, అమ్మ పాఠము వేముగంటి నరసింహాచార్యులు రాసినటువంటి బాలగేయాలు నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రక్రియ, గేయం ప్రక్రియ. ఇతివృత్తం అంటే థీమ్. ఏ అంటే ఏ మెసేజ్ మనకు అందిస్తుంది అనేది థీమ్. సంస్కృతి మరియు విలువలు. నెక్స్ట్ రచయిత వేముగంటి నరసింహాచార్యులు గారు మనకు ఇప్పుడే డిస్కస్ చేసాం. ఇది మూలం బాలగేయాలు. నెక్స్ట్ అల్ప ప్రాణాక్షరాలు. ఇది వ్యాకరణాంశం. మన టెక్స్ట్ బుక్లో వెనకాల ఏదైతే ఉందో అవే మేము ప్రామాణికంగా ఉన్నాయి కాబట్టి మనకు అవే రేపు టెట్ ఆర్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్టాండర్డ్ కాబట్టి అవే తీసుకుంటున్నాము. ఇలాంటి వేరే మెటీరియల్స్ నుండి తీసుకోవడం లేదు. కాబట్టి మీరు అంటే నోట్స్ మేకింగ్ కూడా చేసుకోవచ్చు. అల్ప ప్రాణాక్షరాలు అంటే ఖ, ఖ, ఛ, ఝ, ఠ, డ, థ, ద, ప, బ వంటి అక్షరాలను తేలికగా పలుకుతాము. అంటే ఎలాంటి ఒత్తు లేకుండా, అంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా తేలికగా పలుకుతాం మనం. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. చూడండి, ఇక్కడ మనం పలుకుతా అంటే ఎట్లా ఒత్తుగా పలుకుతున్నాం. వీటిని ఏమంటాం? మహాప్రాణాక్షరాలు అంటాం. ఓకే, నెక్స్ట్ 5వ వరస నిలుపు అక్షరాలను అనునాసికములు లేదా పంచవర్గాక్షరములు అంటాము. అంటే ఏంటిది? మనకు ఇక్కడ మనం ఖ, ఖ, గ, గ ఇన్ని అన్నట్టు దానికి మళ్ళీ కింద ఇన్య, తర్వాత నా, తర్వాత నా, తర్వాత మా, ఇవి ఏదైతే లాస్ట్ లైన్ ఉంటుందో అవి 5 ఉంటాయి. 5 కూడా అనునాసికములు అంటాం. అనునాసికములు అంటే ముక్కుతోటి పలికేటువంటివి కాబట్టి వాటిని అనునాసికములు అంటాం. తర్వాత నెక్స్ట్ చిత్రాలు గీసేవారిని చిత్రకారులు అంటాం. నాట్యం చేసేవారిని నాట్యకర్త, పాటలు పాడేవారిని గాయకులు, పుస్తకాలు చదివేవారిని పాఠకులు, కథలు చెప్పేవారిని కథకుడు, ఆటలు ఆడేవారిని క్రీడాకారులు, రచనలు చేసేవారిని రచయితలు. తర్వాత దీనికి సంబంధించి చిన్న కథ ఉంది మనకు కింద, దానికి కూడా ఒకసారి చూద్దాం. అది ఒక స్టోరీ బేస్డ్ అయి ఉంటుంది. మనకు ఒక నగరానికి సంబంధించింది. అది కపిలవస్తు నగరం. తర్వాత కపిలవస్తునికి అంటే ఆ నగరానికి రాజు శుద్ధోధనుడు, శుద్ధోధని కుమారుడు ఎవరు? గౌతముడు. గౌతమునికి ఇంకో పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుని స్నేహితుడే దేవదత్తుడు. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే మనం అనుకున్నాం కథా ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం ఏంటిదంటే భూతదయ. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.